అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నేరగాళ్లకు అడ్డాగా మారిన తిలక్ నగర్లో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 40 బైకులను సీజ్ చేసి పిఎస్కు తరలించారు. ఎవరైనా నేరాలకు పాల్పడుతున్నారు, మరలా వారిని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేరాలు నియంత్రించడమే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మీరు ఎక్కడ సొంత ఎక్కడ గుడ్డం తర్వాత ఏం చేస్తున్నారు? ఏ పనికి పోతున్నారు? ఎక్కడ? ఇక్కడే ఉంటారు సార్. కొంతమంది ఒక 10% పీపుల్ మాత్రమే పక్కగా ఉన్నారా? ఎలా ఉంది ఏరియా? ఇబ్బంది ఏదైనా ఉందా? దాన్ని మీరు పట్టించుకోవాలి. ఏదైనా ఉందంటే మనకి చెప్పాలి. మీ ఏరియా కొంచెం సేఫ్గా ఉందా? పర్వాలేదు. చేసినప్పుడు 19 అప్పుడు 24 2024లో చేస్తారా? 6 months బ్యాక్ చేశారు. మీరు ఎక్కడ సొంత ఎక్కడ? పులిపర్తి పంచాయతీకి వస్తుంది తిలక్ నగర్. మనకి హిందూపూర్ 2 టౌన్ లిమిట్స్ బార్డర్ హిందూపూర్ టౌన్కి దగ్గర ఉంది. ఇక్కడ అన్ని మతాలు కులాలు కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. సో ఎక్కువ ఈ బెంగళూరు హిందూపూరు రైల్వే ట్రాక్ పక్కన కూడా ఉంది ఇది. సో ఇక్కడ దాదాపు 400 కుటుంబాల వరకు ఈ తిలక్ నగర్లో మాత్రమే ఉంది. చుట్టుపక్కల ఆర్టీసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, తర్వాత డ్రైవర్స్ కాలనీ, సౌగత్ నగర్. ఎవరు మీరు కట్టుకున్నారో వాళ్ళు ఎవరికి మీకు రెంట్కి ఇస్తున్నారు, ఇదన్నీ కూడా మీకే ఐడియా లేకుండా తక్కువ రెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు కానీ అడ్రస్ అంటే వాళ్ళు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఏమీ లేకుండా మీరు ఇల్లుని అప్పుకిస్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారు, ఎవరు అంటే ఇక్కడ మానిటరింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. అంటే పెద్ద ఏరియా, ఎవరు ఉన్నారు ఎవరు లేకున్నారు తెలియకపోవడం వల్ల మనకు కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఉన్న వాళ్ళంటే మనకు కూడా తెలుసు ఇల్లులో పలానా వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా